సో మొత్తానికి ఎవరి నాటకాలు ఏమీ నడవై ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ముందుకే పోతాం, ఏ నోటీసులైనా ఎదుర్కొంటాం, న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటూనే ముందు పోతాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఒక బల ప్రదర్శన చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంది. మా నాయకత్వం గతంలో కేటీఆర్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎట్లయితే మేము మా బలాన్ని చూపించామో, ప్రతిపక్ష బలం ఏందో చూపించామో, సో ఇప్పుడు కూడా అట్లాంటి బలాన్ని చూపిస్తాం హరీష్ రావు విషయంలో అంటూ కూడా హరీష్ రావు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే హరీష్ రావు రాబోతున్నారు. సో చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఈ కేసులు ఏదైతే పెట్టినాడో ఈ కేసులు గతంలో కూడా పెట్టినారు. వాళ్ళు పెట్టినప్పుడు ఇదే ఫోన్ ట్యాంపరింగ్ అని చెప్పేసి పెడితే హైకోర్టు పోతే హైకోర్టు స్టే చేసింది. హైకోర్టు స్టే చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసి సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో కొట్టేసింది. ఎందుకు కొట్టేసిందంటే ఈ సెక్షన్ అప్లికబుల్ కావు, ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు ధోరణులనే కేసులు చూడాలి, కానీ ఇందులో ఏం కంటెంట్ లేదు, వాస్తవాలు లేవు అని చెప్పేసి దేశానికి సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులోనే కేసులు కొట్టేశారు. అయినా కూడా మళ్ళీ ఇలా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం ఇది చట్టపరంగా నిలబడే కేసులు కావు. కేవలం హరీష్ రావు గారిని వ్యక్తిగతంగా మరి దిగజార్చాలనో లేకపోతే ఇది ప్రజలలో బీఆర్ఎస్కి మళ్ళీ పెద్ద ఎత్తున మరి ఆదరణ పెరుగుతుందని చెప్పి కేసీఆర్ గారికి కానీ లేకపోతే బీఆర్ఎస్ గారు కానీ, కాబట్టి దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి నిన్న జరిగిన కుంభకోణాల హరీష్ రావు గారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా తీసుకొచ్చేసి ముందు పెట్టి సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వమని చెప్పేసి వారు అడిగారు. ఏ మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో, ముఖ్యమంత్రికి సంబంధించిన బాంబార్దికి ఏ రకంగా ఈ కేసు మొదటి టెండర్ ఎట్లా పోయింది, ఈ సైట్ విజిట్ అనేది లేదు, గ్లోబల్ టెండర్లు ఎందుకు రద్దు చేశారు, ఇవన్నీ విషయాల మీద కూడా వారు ప్రెస్ పెట్టారు. ప్రెస్ పెట్టి నీకు సిబిఐ ఎంక్వైరీకి మేము ఇవన్నీ కూడా ఆధారాలు సమర్పిస్తా, నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టమని చెప్పేసి ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన నేపథ్యంలో దానికి సిద్ధపడకుండా కేవలం మళ్ళీ సిట్ అని మళ్ళీ అయ్యే పాత కేసులతోటి పాత చింతకాయ పచ్చడి అని చెప్పేసి అదే కేసులతోటి ఇలా ప్రజలందరినీ కూడా మరి ఒక డైవర్స్ పాలిటిక్స్ చేయడం కొరకు ఇలా జరుగుతున్న అవినీతి మీద మాట్లాడుతుంటే దాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటుంటే ఒక ముఖ్యమంత్రి బావమారిది, ఇంకో మంత్రికి తమ్ముడు, ఇంకో ఎమ్మెల్యేకి అనుచరుడు, వీళ్ళందరూ కలిసి సంవత్సరానికి 1600 కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్న తెలంగాణ ప్రజలకి ఈ బొగ్గు కుంభకోణం ద్వారా ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్తే ఇవాళ అక్కడ పక్కన ఉన్నటువంటి కిషన్ రెడ్డి దేశానికి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాట్లాడు, నీకు చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి నువ్వు హరీష్ రావుకు సవాల్ విసురు, నువ్వు రమ్మంటే వస్తాంటుండు కాగితాలు తీసుకొని మీరిద్దరు కలిసి ఫ్లైట్ ఎక్కి నరేంద్ర మోడీ కాడికి పోండి. ఇలా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఇదే బండి సంజయ్, ఇదే కిషన్ రెడ్డి, ఇదే లక్ష్మణ్, ఇదే రామచంద్రరావు ఎందుకు మాట్లాడరు అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మీరిద్దరు ఉన్నారని తెలియజేయడానికే ఇప్పుడు ఈ రకంగా మీరు సిట్టుని మళ్ళా ప్రయోగించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ కేసు ఈ సెక్షన్ 166 కానీ 406 కానీ లేకపోతే సెక్షన్ 3 ఆఫ్ PDPP యాక్ట్ కానీ సెక్షన్ 6560 IT యాక్ట్ కానీ ఈ సెక్షన్లు కూడా ఏవి కూడా హరీష్ రావు గారికి అప్లికబుల్ కావు. ఎందుకు కావని మేము చెప్తున్నామంటే వారు కన్సర్న్ ఈ శాఖలో లేరు. వాళ్ళు హోంమంత్రికి మాత్రమే సంబంధాలు ఉండేటువంటి ఈ శాఖ ట్యాంపరింగ్ అనే శాఖని వారు నిర్వర్తించలేదు గతంలో ఎప్పుడు కూడా. హరీష్ రావు వేరే శాఖలు నిర్వర్తించాడు. హరీష్ రావుకి ఆ సంబంధించినటువంటి దాంట్లో ఏ రకమైన సంబంధాలు ఉండవు. కేవలం ఇగో బట్టగాల్చి మీదే వేయటానికి తమ్మి ఇటువంటి సీట్లు ఫస్ట్ ఏమన్నాడు, విద్యుత్ కొనుగోలులో కుంభకోణాలు అన్నాడు, తర్వాత కాళేశ్వరం కుంభకోణాలు అన్నాడు, తర్వాత ఫార్ములా ఈ అన్నాడు, తర్వాత సీట్లు అన్నాడు. అలా ఎన్ని చెప్తారు మీరు? ఇవాళ కేటీఆర్ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి 2 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టండి. మీ మీద కేసులు ఉన్నాయి, మా మీద కేసులు ఉన్నాయి. ఇద్దరం కలిసి గాంధీ భవన్లో కూర్చుందామా, DRS భవన్లో కూర్చుందామా, అమరవీరుల స్థూపం కాడ కూర్చుందామా, మీడియా సాక్షిగా మాట్లాడదాము. మీరు బయటికి రండి, ఈ టెస్టులకు మీరు సిద్ధపడండి అంటే మీరు అవన్నీ చేయకుండా చిల్లర వేషాలు వేస్తూ చిచోర వేషాలు వేస్తూ సిట్టుల పేరుతోటో కాలయాపన చేస్తానంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగవు? ముఖ్యమంత్రి నిజంగా నీవు ఎలాంటి నీకు ఇందులో ప్రమేయం లేకపోతే నీ బాంబార్దులకు కానీ నీ మంత్రులకి లేకపోతే నీ అనుచరులకి ఇందులో ఈ కుంభకోణంలో ఎలాంటి మీకు సంబంధం లేకపోతే సిబిఐ ఎంక్వైరీని ఎందుకు అడగరు? కాబట్టి మేమేమంటున్నాం, ఇలా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల్ని లూటీ చేసే కార్యక్రమంలో ఒక పక్కన మంత్రులే మరి కాంట్రాక్టర్ల కణతల మీద తుపాకులు పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని, కాంట్రాక్టర్లను డబ్బులు ఇవ్వమన్నారని, వ్యాపారవేత్తలను డబ్బులు ఇవ్వమన్నారని, మరి ఏదైతే మున్సిపల్ శాఖలో GHMCలో అధికారులను సైతం బెదిరించి మీరు SFTకి ఇంత ఇవ్వమని చెప్పేసి దాని లెక్కలన్నీ పెట్టి కూడా ఇలా డబ్బులు, ఇసుక పేరుతో డబ్బులు, ఈరియా అందించలేక తిప్పలు, ఇలా ప్రజలకు రైతు బంధు రైతు బీమా ఇవ్వట్లేదు, ఇలా పండించిన పంటను కొనట్లేదు. ఇలా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా తిడుతుంటే ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు చూస్తుంటే మీరు అవన్నీ తట్టుకోలేక సిగ్గులేక ఇగో సిట్ల పేరుతో పిలిస్తే ఏమవుతుందా? నేను చెప్తున్నా, ఎంటిక కూడా ఒక్క ఎంటిక కూడా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని పీకలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని హెచ్చరిక చేస్తాను. నీ కేసులు మాకు చట్టాలను నమ్ముకున్న వాళ్ళం,
కోర్టులు ఉన్నాయి, ఇక్కడ కమిషన్లు ఉన్నాయి. ఈ దేశంలో హైకోర్టు సుప్రీంకోర్టుల మీద న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నది మాకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ సెక్షన్లు పెడతావు పెట్టు బిడ్డ, మేము వస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఇవాళ నువ్వు ఇన్వెస్టిగేషన్ అంటున్నావు కదరా, నువ్వేమడుతావు? హరీష్ రావు గారు సమాధానం చెప్తాడు. నువ్వేం చర్యలు తీసుకుంటావు తీసుకో, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముందుకు రా. సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు రావట్లే? కాబట్టి నేనేమంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల తడక, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ప్రజాధనాన్ని లూటి చేయడం కొరకే ఈ కార్యక్రమాలు ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారిని చిటి పేరుతో పిలవడం దుర్మార్గం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ న్యాయవాదులుగా మేము ఈ చర్యల్ని, తప్పుడు విధానాలు, తప్పుడు కేసులని ఎప్పటికప్పుడు చీల్చి చెండాడతాం, కోర్టులలో చెండాడతాం. అవసరం అనుకుంటే హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకైనా పోయి ఈ కేసులు లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.